నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అమ్మవారి దయతో రామకుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో 1x800 పవర్ ప్లాంట్ సాధించుకోవడం జరిగిందని, వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారి దయ ఉండాలని రామకుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ కోరుకున్నారు. ఈ మేరకు బుధవారం ఎలకల్పల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాల కార్యక్రమంలో మనాలి ఠాకూర్ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్ హాల్లో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి వర్ణ తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు తెలిపారు. Come out. Because of that reason also, he has started the KTR study circle. Other MLAs could not have started this type of the tremendous program. He has a man to give the thousands of the people, of the uneducated people, to give that wonderful DSC. The rest of the politicians or the DO garu, all we people are enough lucky to have celebrating this type of the occasions. Thank you and all. సో మొన్ననే పెట్టిన దాంట్లో కూడా మనకి దాదాపు 2.5 crore వరకు ఎడ్యుకేషన్ సెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో గవర్నమెంట్ హై స్కూల్కి ఒక 60 lakhs, జూనియర్ కాలేజ్కి 75 lakhs, దానికి 6 lakhs పెట్టినారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దాంట్లో ఆల్మోస్ట్ మనకి 30% ఎడ్యుకేషన్కి ఇవ్వడం చాలా మంచిది. సో అలాగే మనకి త్వరగానే కేజీబీబీ కేటీలో అది కూడా
ఇనాగ్రేషన్ చేసుకుంటాము. సో దానికి కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి నా తరఫు నుంచి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ సెక్టర్కి ఎక్కువ ఫండ్ తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందని చెప్తూ వీ కెన్ స్టార్ట్ ఫెసిలిటేషన్. కొంకల మానవపాడు వడ్డేపల్లి వేముల క్యాతూరు బుక్కాపూర్లో ప్రస్తుతం చేస్తున్నారు. వారు స్కూల్ అసిస్టెంట్ ఆర్ట్స్గా ఉండి జిహెచ్ఎంగా 2010లో వారు పదోన్నతి తీసుకున్నారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పిల్లల్ని స్టాండర్డ్ చేయడం వారు చేస్తున్నటువంటి గొప్పనైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా మండల మరియు డివిజన్ స్థాయిలో వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా వారు సేవలు అందించారు. లక్ష్మణ గారు రెడీగా ఉండాలి. ఎస్ఏ మ్యాథ్స్. రవీంద్రబాబు గారి తల్లిదండ్రులు ఎర్రన్న సంజమ్మ గారు జిహెచ్ఎంగా వారు ఎంఎస్సీ బిఎడ్ చేశారు. 95 డిఎస్సిలో ప్రస్తుతం జెడ్పీహెచ్ఎస్ రేవులపల్లిలో చేస్తున్నారు. ధరూర్ మండల్ ఫస్ట్ బుక్కాపూర్లో చేశారు. తర్వాత ఇటిక్యాల మండల్, తర్వాత బుర్దాపేట్ గద్వాల్, తర్వాత వర్ధమానపూర్, తర్వాత వావిలాల్లో చేశారు. జిహెచ్ఎంగా ప్రమోషన్లు డిఎస్సీ ఫిజిక్స్ చేశారు. 2019లో వారు డిఎస్సీ ద్వారా వారు ఎంపిక కావడం జరిగింది. యాపదినిలో వారు చేశారు. మండల స్థాయి రిసోర్స్ పర్సన్గా చాలా గొప్పనైనటువంటి సేవలు అందించారు. ఏసీసీ ఎన్సీసీ ఏనుగుగా వారు పనిచేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. లక్ష్మణ గారికి ఫిజికల్ సైన్స్గా వారు ప్రస్తుతం కొండాపూర్లో చేస్తున్నారు. కేటీదొడ్డి మండల్ 95 డిఎస్సీ ద్వారా ఎంపిక కావడం జరిగింది. వామన్పల్లి కోడూరు చేశారు. వారు 2002లో పదోన్నతి పొందారు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఫేర్లో పాల్గొనడం, ఇన్స్పైర్ అవార్డ్స్ తీసుకోవడం, చాలా డివిజన్ స్థాయిలో బెస్ట్ టీచర్గా తీసుకున్నారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ వారు ప్రస్తుతం సేవలు అందిస్తున్నాడు. నాగర్దొడ్డి, ఉప్పేర్, పచ్చర్ల, రేవులపల్లి, తర్వాత దొమ్మరపల్లి ప్రసాద్యాలుగా ఎంపిక కావడం వారు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అభినందనలు సార్. ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. భూంపూర్లో వారు చేశారు. మార్లబేడ్లో, ధరూర్లో చేస్తున్నారు. ఇన్స్పైర్ అవార్డులో సెలెక్ట్ కావడం చాలా ఆనందదాయకం. డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ టీచర్ ఎన్జీసీ టీచర్గా వారు 2018లో ఎంపిక కావడం జరిగింది. సన్మానం అందుకున్నారు. ఈ రోజున వారి సన్మానం అందుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. వారికి అభినందనలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు సార్. సేవల్లోకి రావడం జరిగింది. చాగాపూర్, అశోక్ నగర్, తప్పట్రాల, కాకులారం, తర్వాత ఉండవల్లి, ఈ రకమైనటువంటి వారి సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు విద్యను అందించడం లక్ష్యంగా ఉంది. యాదమ్మ నాగేశ్వరు స్కూల్ అసిస్టెంట్స్ సోషల్గా ఉన్నారు. ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల గద్వాల్లో చేస్తున్నారు. వారు 2000తో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలుర వారు చేస్తున్నారు. ఉపన్యాస వ్యాస విద్యార్థుల పిల్లలు తయారు చేయడం. గాంధీ గ్లోబల్ ట్రస్ట్ వారిచే రాష్ట్ర స్థాయి వారు చేస్తున్నారు. ఉప్పలలో, కంచుపాడులో, ఉండవెల్లిలో వారు సేవలు అందించారు. ప్రొవైడ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు మై చిల్డ్రన్ అండ్ సర్వీస్ టు పూర్ పీపుల్ అని వారు తెలియజేస్తున్నారు. మండల్ లెవెల్ బెస్ట్ టీచర్ గారు మీకు వచ్చి నిలబడాలి. వరుసగా వారు కూడా రావాలి. రత్నమాల మేడం గారు ప్రస్తుతం బిజ్వారంలో చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ సాధించారు. అవార్డు తెలంగాణ భవన్లో వారు ఈపాడులో లింగరవాయిలు ప్రస్తుతం చేస్తున్నారు. వారిని సందర్భాధ్యాయులుగా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత టి వేణుగోపాల్ గారు వేదిక మీదకి రావాలి. అనిత గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పుకార్లు, వదంతులు నమ్మొద్దు. ప్రజలందరూ సంయమనం పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సందర్శించారు. జైనూరులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో ఆదివాసీ గూడాలు కలవు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలో భాగంగా కవ్వాల్, లోతొర్రె, దేవునిగూడ, కిష్టాపూర్ గ్రామాలను సందర్శించి యువత, గ్రామ పెద్దలు, ఆదివాసీ సంఘాల నాయకులతో సిపి మాట్లాడారు. ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 రోజుల నుంచి జరుగుతున్న హింసాకాండకు సంబంధించి చాలా ఫోర్స్ ఇక్కడ ఆదేశాల మేరకు ఇక్కడ పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా అక్కడ నిన్న అంతా అక్కడ డ్యూటీ చేసి ఇక్కడ మా ఏరియాలో జైనూరులో నుంచి ఇక్కడికి కొద్దిగా బార్డర్ తగులుతుంది, మాకు బార్డర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆదివాసీ గూడాలు, తర్వాత జన్నారం మండల్, అక్షట్పేట్, దండేపల్లి ఏరియాలో ఈ 3 ప్రాంతాల్లో, కవాల్ ప్రాంతాల్లో ఈ ఆదివాసీ ప్రజలు ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళ నిరసన ఏర్పాటు చేసి నిరసన ప్రదర్శించే
ఉద్దేశంలో ఉంటే వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇందాక మీరు చూశారు, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి రోడ్డు మీదకి రాకుండా ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకుండా మన జన్నారం మండలిలో ఒక రిప్రజెంటేషన్ మాత్రం ఇచ్చారు. మేము వాళ్ళకి మా రిక్వెస్ట్ మన్నించినందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఇతర కమ్యూనిటీ సోదరులకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఈ హింసాకాండకు పాల్పడడం అనేది మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు గవర్నమెంట్ దృష్టిలో తీసుకురావాలంటే మేము అధికారులు ఉన్నాము, మీ దగ్గరికి వస్తాము. మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్రీవెన్సెస్ మొత్తం ఇవ్వడం చేయొచ్చు. ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నా కమిషనరేట్లో ఏ పోలీస్ స్టేషన్కి వచ్చినా మీరు సాధారణంగా మేము గౌరవించి మీ యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు మాత్రం రోడ్ల మీదకి, తర్వాత ధర్నాలు, రోడ్లు రోకోలు, తర్వాత వేరే కమ్యూనిటీ మీదకి పోవడంలో అది లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోవడం అయినట్టు అవుతుంది. మీ మీద కేసులు అన్నట్టుగా చేయడం జరుగుతుంది. అందుకనే వాటికి పాల్పడకుండా మీరు సామరస్యంగా ఉండి మాకు సహకరించాలని కోరుతూ, ఇప్పుడు ఆల్రెడీ సహకరించారు. దానికి మేము చాలా కృతజ్ఞతగా మీకు ఏ సాయం కావాలన్నా, మీ యొక్క గ్రీవియన్స్ ఏదున్నా, మీ యొక్క ఏ బాధ ఉన్నా మీరు రిటర్న్ అయిపోండి. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చారు, నేను గవర్నమెంట్కి పంపిస్తాను. దాంట్లో కూడా ఆ కేసులో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా ఫాస్ట్ ట్రాక్లో జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఫాస్ట్గా చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకోవడం హైదరాబాద్ లెవెల్లో జరుగుతుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం గణేష్ ఉత్సవ సమితి 2024 అధ్యక్ష కార్యదర్శులను నియమించారు. పారిశ్రామిక ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో సామూహిక గణేష్ ఉత్సవాల కార్యక్రమాన్ని వైభవంగా హిందూ సమాజానికి జరపడం జరుగుతోంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఉత్సవ కమిటీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుండగా ఈ సంవత్సరం గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులుగా కురుమా సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎల్ఈ జలంధర్ గౌడ్, కోశాధికారిగా పారిపల్లి చక్రపాణిలను విశ్వ హిందూ పరిషత్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దగ్గర ఉండండి అట్లనే ఉంచుకోవాలి. ముందు రండి కూడా రావాల్సిన కోరుతున్నాం. సార్ నిలబడండి ముగ్గురు అన్న మంచిగా గోదావరి కానీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఈసారి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా శ్రీ కుర్మ సతీష్ గారిని ఈ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా విశ్వ హిందూ పరిషత్తు నియమించడం జరిగింది. అలాగే ఉత్సవ సమితి అధ్యక్షుడిగా ఆర్ఎల్ఈ ఉత్సవ సమితి కార్యదర్శిగా ఆర్ఎల్ఈ జలేందర్ గారిని, ఉత్సవ సమితి కోశాధికారిగా పారిపల్లి చక్రపాణి గారిని నియమించడం జరిగింది. ఈ రానున్న గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో వీరి ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్తు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు ఎస్ఎంపీ వెంకన్న గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారములు.
ఈ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవ సమితి సభ్యులుగా అధ్యక్షుడిగా రామగుండం పట్ల ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని మరియు ఈ నవరాత్రి ఉత్సవాలు ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆ భగవంతుని కోరుచున్నాను. నియమించడం జరిగింది. ఈ నవరాత్రి ఉత్సవాల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేయవలసింది కోరుతున్నాను. ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా గోదావరికని మార్కండేయ కాలనీలోని ఆదిత్య రెసిడెన్సీలో గురువారం పాపయ్య సార్ బడి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని శ్రీదేవి విద్యానికేతన్ పూర్వ విద్యార్థులు తాను చదువుకున్న గురువు పాపయ్య సార్ విద్యా విధానం సాగిన తీరును, బడిత దందనం కోదండం వేయించిన తీరును గుర్తు చేసుకున్నారు. పాపయ్య సార్ బడిలో 50 సంవత్సరాల క్రితం చదువుకున్న సార్ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం తమను ఆలను దించిన పాపయ్య సార్ దంపతులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులంతా తోచిన సాయం అందిస్తూ ఆర్థికంగా వెనుకబడిన పాపయ్య సార్ దంపతులకు గురు దక్షిణగా 1,35,000 రూపాయలను అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సారును అమ్మను గౌరవించుకోవడం మనకు చాలా సంతోషకరం. థ్యాంక్ యూ బ్రదర్స్. ఈ కార్యక్రమం సహకరించాలి అందరూ. ప్రతి ఒక్క ఇప్పుడు స్టేజ్ మీద దిగిన వాళ్ళు తినేది కాదు, అయిపోయిన తర్వాత మన మీద థ్యాంక్ యూ మిత్రులారా. దిగిన వాళ్ళు కూడా అందరూ కనబడతారు. బ్రదర్స్ మీరు ఒక ఫోటోగ్రాఫర్స్ ఒక్కరు బయట ఉంటారా, మీరు కింద కూర్చోవాలి. నిర్వహిస్తున్నందుకు అభినందిస్తూ ఉన్నారు. పేరు పేరున ఈ పాఠశాలలో జరిగిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిసారిగా గ్రూపు మొదలుపెట్టిన తర్వాత ఒక్క మీరే కాకుండా అందరం కూడా పాపయ్య సార్ బడి చదివిన ప్రతి ఒక్కరం కూడా గ్రూపులో యాడ్ అయితే మంచిగా ఉంటుందని ఎల్ల కుమార్ అన్న, అజయ్ అన్న, మనోళ్ళందరూ చెప్పడం వల్ల టోటల్గా అన్ని పాపయ్య సార్ బడి అంతే అందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా మన ఆది గురువులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ గ్రూప్ క్రియేషన్లో వన్ ఆఫ్ ది మెంబర్ గుండోబోయిన అజయ్. ఆశిస్సులు మరియు ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఇల్లు వసతి కావాలి, ఇల్లు కొద్దిగా చేసుకోవాలి కాబట్టి సహాయం చేసుకోండి. అంటే పాత కూర్చొని అదే పోతాన్ని కోరిక కదా, ఇంకోటి ఏం లేదు. ఇంటికి వసతి కొద్దిగా ఇల్లు పూర్తిగా అదే పని కొద్దిగా దాన్ని దర్శకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకున్నాను అంతే. ఉన్నారా ఇంకా ఇల్లు దాన్ని మొత్తం పాతగా ఎక్కడ పోతాను, దాని గురించి మీరు కొద్దిగా సహాయపడతారని నేను అందరికీ బాగున్నాను. నేను అందరికీ ఆశీర్వాదం ఇస్తుంది. అందరూ బాగుపడాలని నా కోరిక. మీరు బాగుంటే నేను బాగుంటాను. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ఆది గురువులైన పాపయ్య శాస్త్రి దంపతులను ఘనంగా సన్మానించుకోవాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గోదావరికంలో మొట్టమొదటి పాఠశాలల స్థాపకుడు పాపయ్య సార్ గారు. మరి వారిని సన్మానించుకోవడం అంటే మన తండ్రిని గౌరవించుకున్నంత ఉంటుంది. భవిష్యత్తులో సారు చూపిన మార్గంలో ఇప్పటికే అనేక మంది ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరిగింది. ఇక ముందు కూడా అదే పద్ధతిలో సార్ పేరు నిలబెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. పురస్కరించుకొని
ఈ గోదావరికం ప్రాంతంలో వేలాది మందికి ఓనమాలు నేర్పించినటువంటి పాపయ్య శాస్త్రి గారు వారిని ఒక 45 ఏళ్ళ కింద 45 ఏళ్ళ కింద మేము చదివినటువంటి స్కూలు, ఆ బాగోగులు, సార్ బాగోగులు అన్నీ కూడా ఒక ఏదన్నా చక్కదిద్దాలనేటువంటి ఉద్దేశంతో పూర్వ విద్యార్థులమైనటువంటి మేమందరం కూడా ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ సమాజంలో అన్నీ కూడా హననం అయిపోతున్నటువంటి స్థితిలో 40 ఏళ్ళ కింద ఓనమాలు దిద్దినటువంటి గురువు గారికి ఇలా సన్మానం చేయడం అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే వారు ఓనమాలు పెట్టించిన వాళ్ళు ఇవాళ ఉన్నతమైన స్థాయిలో ఉంటూ దేశ విదేశాల్లో ఇవాళ సార్ ఓనమాలు దిద్దించినటువంటి వాళ్ళు ఇవాళ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఇవాళ గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు శ్రీదేవి విద్యానికేతన్లో చదువుకోవడం అంటే విలువలతో కూడుకున్నటువంటి విద్యను మేము అభ్యసించడం. ఆ రోజు తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే మళ్ళీ పుట్టిన తేదీ ఏది ఉండాలో ఆ రోజు మేము స్కూల్లో జాయిన్ అయిన నాటికి మాకు నిర్దేశించి ఇక్కడ ఉన్నటువంటి ఈ పూర్వ విద్యార్థులందరిలో చాలా మందికి పుట్టిన తేదీని కూడా నిర్ణయించినటువంటి గొప్ప గురువు పాపయ్య శాస్త్రి గారు. ఇటువంటి గొప్ప గురువు మా కళ్ళ ముందు ఉండడం అనేది చాలా గొప్ప మేము భావిస్తూ సమాజం కూడా అప్పటి ఉన్నటువంటి విలువల్ని ఈ తరమంతా కూడా ఆచరించవలసినటువంటి అవసరం ఉందని భావిస్తూ మా గురువు గారికి హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అల్లాదుర్గ్ సిఐ రేణుక ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వినాయక మండపాల ఉత్సవాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, పలు మతాల పెద్దలు, యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సిఐ రేణుక సూచించారు. మండపాల వారికి అయితే ఎవరైతే పూర్తి బాధ్యతలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి పెడితే ఇక్కడ కొంచెం లేకపోతే వాళ్ళు కూర్చుంటారు, వీళ్ళు నైట్లో కావాలి లేకపోతే కూడా బాగుంటుంది. మన లేదు వాడు చేసి చేసాను వాళ్ళకు అవేర్నెస్ ఉంటుంది. మేమేంటో ప్రస్తుతం మేము చేయాలి వాళ్ళు ఒకసారి వేయాలంటే పెట్టే ముందు ప్రతి గ్రామ పంచాయతీ జీపీఎస్ సెక్రటరీ ఉంటుంది వస్తారు మేడం. వాళ్ళ ఆఫీసర్స్ మీ ఊళ్ళో ఎంతమంది పెడతారు, ఒక్కొక్కరిని ఈ స్టేషన్ ప్రికాషన్స్ వాళ్ళు పెడితే పెట్టే ముందు వాళ్ళు వస్తారు, వాళ్ళు లైవ్ పెట్టుకుంటారు, బాగుంటారని ఒకరోజు ముందు చెప్పి మీరు ఏం చేస్తారు పిల్లలు మీ గ్రామాల్లో ఎంతమంది మండపాలు ఉన్నారో నిర్వహిస్తారు వాళ్ళని ఒక్కొక్క గ్రామాలు చెప్తే వాటికి భయపడతారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా టేక్మాల్ మండలంలో పోలీస్ తరఫున అలాగే ప్రజాప్రతినిధుల తరఫున నిర్వాహకుల తరఫున ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనము ఈ ఉత్సాహాన్ని ఉల్లాసంగా జరుపుకోవాలని మేము పోలీస్ తరఫున కోరుకుంటున్నాము. తగు జాగ్రత్తలు తీసుకోపోయినట్లయితే అనుకోని సంఘటనలు జరగడం వల్ల కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం నిమజ్జనం చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి. ఒకటి, కరెంటు విషయంలో మండపంలో కరెంటు తీసుకునే సమయంలో తగు జాగ్రత్తలు, అలాగే రాత్రి మండపంలో పడుకునేటప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మాత్రమే మండపంలో పడుకోవాలి. అలాగే నిమజ్జనం చేసే సమయంలో ఒడిదొడుకులు లేకుండా నిమజ్జనానికి ఎవరైతే ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే గణేష్ను నిమజ్జనం చేయడానికి చెరువులో దిగాలి. అందులో ఖచ్చితంగా పోలీసు యొక్క సహకారం ఉంటే మాత్రమే దిగాలి. అలాగే ఎవ్వరు కూడా డీజేలకు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జయరణశ్రీ, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమం ప్రారంభించారు. వారు అందుబాటులో ఉండి స్వాగత నృత్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మీకు సంబంధించినటువంటి పాట కూడా కోరుతున్నాం.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి మన అతిథులు పూలమాలలు వేస్తూ సగౌరవంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఒక ఉపాధ్యాయ ఒక అధ్యాపకుడి తర్వాత వై రాధాస్వామి గారు రాధాస్వామి గారు మీరు అందించిన సేవలకు గాను మన విద్యాశాఖ పక్షాన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేస్తున్నారు అలాగే కలెక్టర్ గారు. తర్వాత ఈ అరుణ గారు డిహెచ్ఎం గ్రేడ్ 2 మీరు అందించిన సేవలకు గాను ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందజేయడం జరుగుతుంది. విద్యాశాఖ పక్షాన మన గౌరవ శాసనసభ్యులు రమణారావు గారు, అలాగే మక్కాన్ సింగ్ గారు, కలెక్టర్ వైఎస్ శ్రీహర్ష గారు, అలాగే కలెక్టర్ శ్యామప్రసాద్ రావు గారు, అలాగే సిహెచ్ అంతని మాట్లాడి, అలాగే ఏమేమో కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. డి లక్ష్మి గారు, జేహెచ్ఎం ప్రీనా గారు, రమాణ, తర్వాత ఎస్ మంజులా గారు, ఎస్ఓ కేజీబీవి రామగిరి వారు అందించిన సేవలకు ఈ సంవత్సరం అవార్డు అందజేయడం జరుగుతుంది. తర్వాత ఎస్ అనురాధ గారు ఎస్ఏ తెలుగు ఎలికేటెస్ వసంత నగర్ అవార్డును అందజేయడం జరుగుతుంది. తర్వాత టి శ్రీలక్ష్మి గారు ఎస్ఏ ఇంగ్లీష్ జెడ్పిఎస్ నారాయణపూర్ సుల్తానాబాద్ మండల్. దయచేసి అవార్డు గ్రహీతలు రావడం కోసం కూడా అవకాశం ఇవ్వండి. గారు డి వీరమల్లు గారు ఎస్ఏ ఇంగ్లీష్ జెడ్పిహెచ్ఎస్ అంతర్గా మండల్. డి కోచయ్య గారు, తర్వాత ఆర్ నారాయణరావు గారు, దయచేసి ఫోటో కవర్ చేసిన దాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. సుల్తాన్పూర్ వెలిగేడు మండల్ జయప్రకాష్ గారు సిద్ధంగా ఉండాలి. మేడం తర్వాత పేషెంట్ గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత జి మల్లేష్ గారు సిద్ధంగా ఉండాలి. అన్నా వెళ్ళండి అన్న మీరు తర్వాత వనపర్తి అంజయ్య గారు, విష్ణు గారు, సరే ఎవరు వెళ్ళిపోకండి, అందరూ కూడా ఒక గ్రూప్ అలాగే అవార్డ్ కౌన్సిల్ కన్వీనర్ జిల్లా విద్యాధికారిని మరొక వారు మన పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేవారు. ఇప్పుడు రాజన్న అని మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని ఆత్మీయంగా పిలుచుకుంటారు. అయినటువంటి మౌలిక వసతుల కల్పన కానివ్వండి, మరే సౌకర్యాలు సమకూరుతున్నాయో వివరించినందుకు వారికి
అడిషనల్ కలెక్టర్ శ్రీ ఇంకేవైనా కానీ వాళ్ళందరూ కూడా ఒక ఉపాధ్యాయుల నుంచి రూపుదిద్దుకున్న ఒకనాటి శిష్యులే అని చాలా గొప్పనైనటువంటి మాట అది. రామో విగ్రహవాం ధర్మ అంటారు. అంటే ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు అని. ఆ శ్రీరామచంద్రుడు సైతం విశ్వామిత్రుడు అనేటటువంటి ఒక ఉపాధ్యాయుని దగ్గర ఈ విద్య కానివ్వండి ఇతర విద్యలు కూడా అభ్యసించాడని మనం చదువుకుంటూ ఉంటాం. అలాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ కూడా తెలిసినటువంటి భగవానుడైన శ్రీకృష్ణుడు సైతం సాంగీప మహాముని దగ్గర విద్యను అభ్యసించాడు అని మనం చదువుకుంటూ ఉంటాం. అంటే అంత గొప్పవారు శ్రీ కోయ శ్రీహర్ష గారు గౌరవనీయులు వారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. టీచర్స్ డే సెలబ్రేట్ చేసిన టీచర్స్ అందరికీ సిద్దిపేట జిల్లా మిరుతొడ్డి మండల కేంద్రంలోని విజ్ఞానవాది విద్యాలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సత్తు మహిపాలరెడ్డి మరియు ఆంజనేయులు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయునికి చాలా గౌరవం ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమైంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు విద్యార్థులకు తను ఒక కొవ్వొత్తిలా కరుగుతూ విద్యను అందిస్తుంటాడని అన్నారు. You are all welcome to మేడం ఈరోజు మన జ్ఞానవాది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు క్రీడోత్సవాలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. సమాజంలో ఉపాధ్యాయ పాత్ర చాలా కీలకమైంది. ఉపాధ్యాయుడు ఉంటే ఏ విధంగానైనా విద్యార్థి తయారవుతాడు. ఒక కలెక్టర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక పైలట్ కావచ్చు.
పిల్లలు సమాజంలో మంచిగా చదువుకుని ఎదగాలని ఆశిస్తూ అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని భావిభావి పౌరులు ఎదగాలని నేటి బాలలు రేపటి పౌరులు ఎదగాలని వారు మంచి స్థాయిలో ఉండాలని మేము చదువు చెప్పిన ఉపాధ్యాయులందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన అదేవిధంగా పిల్లలు ఈ మొబైల్ ఫోన్కి అడిక్ట్ కాకుండా ఇంటి దగ్గర చదువుతో పాటు ఆటలు కూడా ఆడుకుంటూ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మొబైల్ ఫోన్కి అడిక్ట్ కాకుండా మీడియాకు కనెక్ట్ కాకుండా ఓకేనా మంచి పేరు తేవాలని పదే కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా మిరుతోటి మండలం ధర్మారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు రాజు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయునికి చాలా గౌరవం, ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమైంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు విద్యార్థులకు తను కొవ్వొత్తిలాగా కరుగుతూ విద్యను అందిస్తుంటాడు. అతను సంపాదిస్తలేడా సెకండ్ ఆప్షన్. సమాజానికి ఉపాధ్యాయుడు చాలా అవసరమని అన్నారు. ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమికోన్నత పాఠశాల ధర్మారం గ్రామంలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని విజయవంతం చేయడం జరిగింది. మా యొక్క ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని గుర్తించి ఇక్కడ ఏఐపిసి చైర్మన్ గారు మరియు అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు మరియు విద్యార్థులచే ఘనంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం మా యొక్క ధర్మారం పాఠశాలలో దిగ్విజయంగా పూర్తి చేయండి. విద్యార్థులకు విద్యాబోధన అందించి విద్యార్థులను రేపటి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మాపై ఉంచి మాకు ఈ సన్మానాన్ని నిర్వహించినందుకు విద్యార్థులకు మరియు గ్రామస్తులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాధ్యతను గుర్తించినందుకు మేము ఇక ముందు కూడా ఇంకా విద్యార్థులకు ఎంతో మంచి విద్యాబుద్ధులు నేర్పించి దేశాభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రాథమిక ఉన్నత పాఠశాల ధర్మవరంలో నిర్వహించబడినటువంటి ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ ఏఐపిసి చైర్మన్ గారు, ఆశా వర్కర్లు మరి వాళ్ళందరూ మా కార్యంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క పురోభివృద్ధికి మా వంతు సహాయం ఎప్పుడైనా ఎల్లప్పుడూ చేస్తాం. మా యొక్క కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తుంది. కూడా మా యొక్క విద్యాబోధనను గ్రహించి వారు కూడా మాకు ఈరోజు మంచి సన్మాన కార్యక్రమంలో విజయవంతం చేయడానికి సహకరించేందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తుంది. గోదావరికని పట్టణంలోని పాఠశాలల్లో గురువారం సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా గోదావరికని 120 ఇంద్రసేనారెడ్డి పాల్గొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ విద్యార్థులు గురువుల పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు.
Award. As PT teacher. And the second prize goes to Hajar as Shyam sir. Please welcome on the dais. Hajar. Hajar, please welcome on the dais. ముందుకు రా హజరత్. A very good afternoon to one and all. So today we all gathered here to celebrate Teachers' Day in our Spectra English Medium High School. So teachers are the role model and they are the nation builders. So today I really appreciate all our teachers and also the acting role teachers. They have participated well here. And teachers, they are the role models and they mold the students for their right path. So today we are very happy and it's nice and a great gathering. And today, as our guest, One Town CA Garu, Indrasena Reddy Garu also attended here and he also took part in our school curriculum. So today, anyhow, we are very happy and also I wish you a happy and Teachers' Day to all my beloved teachers. Thank you very much. వాళ్ళు ఆ సబ్జెక్ట్ సంబంధించి ఏ విధంగా క్వశ్చన్ ఇస్తారు, లేకపోతే బిఫోర్ జరిగిన క్లాస్కు సంబంధించి ఏ క్వశ్చన్స్ ఇస్తారు అనేది ప్రతిదీ కూడా ప్రిపేర్ అయ్యి ప్రతిదీ కూడా చెప్పే విధంగా అంత ప్రిపరేషన్ అనేది ఒక స్టూడెంట్ కంటే ఎక్కువ టీచర్ యొక్క ప్రిపరేషన్ ఉంటుంది అనేది ఈరోజు మనకు స్వయంగా తెలియచే రోజు ఈరోజు. అందుకే దీన్ని స్వయం పరిపాలనా దినోత్సవంగా కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది. స్వయం పాలనా దినోత్సవం అంటే మనమే స్వయంగా టీచర్స్గా బిహేవ్ చేయడం. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా పిల్లలు ఎవరైతే టీచర్స్గా యాక్ట్ చేశారో వారందరికీ కూడా భవిష్యత్తులో మీరు ఇంతకంటే మంచి పొజిషన్లో టీచర్స్గా రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కళాశాల ఈ స్కూల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారికి ఈ సందర్భంగా మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కరుణ ప్రతి పిల్లవాళ్ళని కూడా మంచి సన్మార్గంలో పెట్టే విధంగా మీరందరూ కూడా కష్టపడుతున్నారు. దానికి మేము పోలీస్ పరంగా మీకు సెక్యూరిటీ మాత్రమే మేము ఇవ్వగలుగుతున్నాం తప్ప మీరు ఈ దేశం యొక్క తలరాత అనేది మీ టీచర్స్ అయిన మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి వారందరూ కూడా మీరు ఎవరైతే పిల్లలకు టీచ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సన్మార్గంలో నడిచే విధంగా వాళ్ళను తయారు చేయాలని ఈ సందర్భంగా మీకు అప్పీల్ చేస్తూ, ఈ అవకాశం కల్పించిన ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం నేను ఈ ప్రోగ్రాంలో పిల్లలు ఎవరైతే స్వయం పాలనా దినోత్సవంలో పాల్గొన్నారో నేను 22 సంవత్సరాల క్రితం పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా చూస్తుంటే ఇక్కడికి వచ్చింది అదే అనిపించింది. అప్పుడెప్పుడు 97, 98లో చూసాము ఈ ప్రోగ్రాము, తర్వాత 2001లో చేశాము. మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వెళ్తున్నామంటే చాలా సంతోషం అనిపించింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి పిలిచినందుకు స్కూల్ హెచ్ఎం గారికి అదేవిధంగా సార్కి ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్. సమయం లేనందున ఎమర్జెన్సీ ఉంది. ఒకటి రాబోయే గణేష్ ఫెస్టివల్ కాబట్టి కొంచెం పోలీస్ పరంగా వర్క్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ మాకు వెళ్ళే అవకాశం కల్పించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na